బియర్ వేస్ట్‌తో తయారవుతున్నటువంటి దానాతో ఆవులకు దానా వేయడంతో ఆ తిన్నటువంటి దానా వల్ల ఆవులు ఆరోగ్యం ఖరాబ్ అవ్వడమే కాకుండా ఆవుల ద్వారా వచ్చినటువంటి పాలు కూడా కలుషితమవుతున్నాయి. దాంట్లో హెవీ మెటల్స్ కనిపిస్తున్నాయి అనేది నిర్ధారణ వచ్చింది. సో ఆవుల ఆరోగ్యమే ఖరాబ్ అవుతున్నప్పుడు అలాంటి ఆవుల నుంచి అలాంటి పశువుల నుంచి వచ్చినటువంటి పాలు తీసుకోవడం వల్ల మనుషులకు ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది అనే అంశాలకు సంబంధించి మనం మాట్లాడదాం. ప్రస్తుతం మనతో నిమ్స్ డాక్టర్ బీరప్ప ఉన్నారు, గ్యాస్ట్రోఎంట్రాలజీ. సార్ మనతో మాట్లాడదాం. సార్, అసలు ఈ కల్చరే కొత్తగా వస్తుంది. సో అవన్నీ పక్కన పెడితే ఈ హెవీ మెటల్స్ బీర్ తయారీలో ఉపయోగించేటువంటి వేస్ట్ అంతా కూడా ఈ ఆవులు తినడం వల్ల దాంట్లో హెవీ మెటల్స్ ఎక్కువగా ఉంటున్నాయి, కాపర్, జింక్ లాంటివి. దీనివల్ల మనిషికి ఎలాంటి నష్టం జరుగుతుంది సార్? నమస్తే అండి, తెలుగు TV9 ప్రేక్షకులకు నమస్కారం. మొదటిగా ఇదివరకు నిన్న మొన్న కొంతమంది పాలు తాగి చనిపోయారన్నది న్యూస్ విన్నాము. చాలా బాధాకరంగా అనిపించింది. ఇప్పుడు మళ్ళీ ఇదొకటి బీర్ వేస్ట్ నుంచి దాన్ని తీసి గేదెలకి, ఆవులకు కానీ, బర్రెలకు కానీ ఒక దానాలో కలిపి పెట్టడం అనేది చాలా ఘోరము, అన్యాయము. ఎందువల్లంటే ఏదైతే దాంట్లో రీసెర్చ్ ప్రకారం మెటల్స్ ఉంటున్నాయని తేలింది. ఆ మెటల్స్ లెడ్, సెలీనియము, కాపరు, మెగ్నీషియము ఇలాంటివన్నీ బేసికల్లీ ఇవన్నీ టాక్సిక్. ఎవరికైనా, జంతువుకైనా కానీ మనిషికైనా కానీ ఇవి టాక్సిక్ మెటీరియల్స్. అలాగే ఇప్పుడు మనిషి కానీ కొన్ని మెటల్స్ తింటే, ఇప్పుడు మీరు అలాంగ్ ద గ్యాంజెస్, కలకట్టా, వెస్ట్ బెంగాల్, బీహార్ అటు సైడ్ మీరు చూస్తే గ్యాంజెస్ దాంట్లో ఒక మెటల్స్ చాలా ఎక్కువ. దానివల్ల క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. జీర్ణకోశకు సంబంధించిన స్టమక్ క్యాన్సర్ కానీ, గాల్ బ్లాడర్ క్యాన్సర్ కానీ, అఫ్లోటాక్సిన్ అంటాం, దానివల్ల లివర్ కానీ ఇవన్నీ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి కాకుండా ఈ మధ్య ఆక్సిటోసిన్ కానీ ఎక్కువగా వాడుతున్నారని విన్నాము. ఆక్సిటోసిన్ వల్ల కలిగే నష్టాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే మనం ఆవులకు కానీ ఏది ఇచ్చినా కానీ, దానా కానీ, ఇంజెక్షన్ ఆక్సిటోసిన్ ఇచ్చినా కానీ పాలల్లో వాటి మోతాదు పెరిగి మనిషి మీద కానీ చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. జీర్ణకోశకు సంబంధించిన క్యాన్సర్లే కాకుండా గ్యాస్ట్రైటిస్, జీర్ణకోశకు సంబంధించి ఒక్కొక్కసారి నర్వ్స్ కానీ ఎఫెక్ట్ అవుతాయండి. న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అంటారు. ఎర్లీ పార్కిన్సోనిజంలో కానీ, నరాలకు సంబంధించిన జబ్బులు కానీ చాలా వచ్చాయి. ఈ మధ్య పెరుగుతున్నాయి. ప్రాబబ్లీ బికాజ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఈటన్ బై ద బఫలోస్ అండ్ కౌస్. సో దయచేసి అలాంటివి ఏం వాడకండి. మనిషికి చాలా ప్రమాదం, అలాగే ఆవులకు కానీ ప్రమాదం. ఇలాంటి ఎనీ మెటల్స్ చాలా ఆవులకి, జంతువులకి ప్రమాదం, మనుషులకి ప్రమాదం. సో క్యాన్సర్లు అయిన తర్వాత బ్రెయిన్ ప్రాబ్లమ్స్, పార్కిన్సోనిజము, నరాల వీక్నెస్ ఇలాంటివన్నీ వస్తాయండి. ఆక్సిటోసిన్ వల్ల చాలా కష్టాలు. ఒబేసిటీ అనేది చాలా పెరుగుతున్నది. ఈ ఆక్సిటోసిన్ వల్ల ఒబేసిటీ పెరిగి ఎర్లీ పుబర్టీ ఇన్ ఫీమేల్స్లో వస్తుంది. అందువల్ల ఇవన్నీ డేంజరస్ నాట్ టు యూజ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ మెటల్స్. ఎక్కువగా పశువుల నుంచి వచ్చినటువంటి పాలు, గేదె, ఆవు నుంచి కలెక్ట్ చేసిన పాలు ఎక్కువగా చిన్నపిల్లలు ఎక్కువగా తాగుతుంటారు. పెద్దవాళ్ళు, అనారోగ్యంగా ఉన్న వాళ్ళు పాలను ఎక్కువగా ఆరోగ్యం అని తీసుకుంటుంటారు. సో ఇలాంటి వాళ్ళకి ఈ హెవీ మెటల్స్తో కూడినటువంటి మిల్క్ ఇవ్వడం వల్ల వచ్చేటువంటి ప్రమాదం ఏంటి? చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టంగా పాలు తాగుతుంటారు, ఎక్కువగా ఆహారం తినడం కంటే కూడా ఎక్కువ పాలు తాగుతుంటారు. సో వాళ్ళకి ఎట్లాంటి ప్రమాదం భవిష్యత్తులో? అదే ఇవన్నీ ఏంటంటే ఎర్లీ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో డెవలప్మెంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు మెటల్స్ అయితే కన్నా డైరెక్ట్ టాక్సిక్ ఎఫెక్ట్స్ నరాల మీద ఉంటుంది. సో ఇంటెలిజెన్స్ తగ్గిపోవచ్చు, వాళ్ళు సబ్జెక్ట్ నేర్చుకునేది తగ్గిపోతుంది. సో యాక్టివిటీ తగ్గిపోతుంది. స్లోగా ఏంటంటే మనిషికి మెటల్స్ అన్ని బాడీలో పెరిగిపోతే డీజనరేషన్, నరాల మీద ఒత్తిడి ఉంటుంది, నరాల మీద ఎఫెక్ట్స్ ఉంటుంది, జీర్ణకోశకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి, డయేరియాస్ వస్తాయి, వామిటింగ్స్ వస్తాయి. సో క్యాన్సర్స్, అర్లీ స్టేజ్లో క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు కానీ ఉంటాయి. సో వీటి వల్ల స్లోగా కిడ్నీ కానీ డ్యామేజ్ అవుతుంది. సో హెవీ మెటల్స్ ఉంటే కిడ్నీలో చేరుకొని అక్కడ కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ మధ్య చాలా మటుకు పేషెంట్స్ చూస్తున్నా, యంగ్ పేషెంట్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రాబ్లీ దిస్ మే బి ద వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ కిడ్నీ డ్యామేజ్ అవటం కానీ. సో ఐ థింక్ ఇట్ హ్యాస్ టు బి స్టాప్డ్ ఇమీడియట్లీ. సమ్ మెజర్స్ హ్యావ్ టు బి టేకన్. సో పెద్దవాళ్ళకి ఎట్లాంటి సమస్య ఉండొచ్చు? అంటే వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, సో వాళ్ళకి ఎట్లాంటి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మనం పార్కిన్సోనిజం అని, అంటే ఒక అల్జీమర్స్ కానీ, పార్కిన్సోనిజం కానీ, బ్రెయిన్కి సంబంధించిన డిసీజ్ ఏవైతే వస్తున్నాయో 70-80 ఏళ్ళ తర్వాత వచ్చేటి. ఇప్పుడు 40స్లో కానీ స్టార్ట్ అయినాయి. 40 years ఏజ్లో కానీ ఈ పార్కిన్సోనిజం, ఎర్లీ పార్కిన్సోనిజం అని స్టార్ట్ అయినాయి. సో నర్వ్స్ డిజేబిలిటీ అనేది కానీ స్టార్ట్ అయింది. సో అందువల్ల పెద్దవాళ్ళకి కానీ ఇది డేంజర్.
ప్లస్ క్యాన్సర్స్, బ్లాడర్ క్యాన్సర్ ఏదైనా కానీ మన తినేది జీర్ణకోశంలో నుంచి వెళ్ళి కిడ్నీ నుంచి శుద్ధమైపోయి మళ్ళీ బయటకు వెళ్తుంది. సో శుద్ధం అయ్యేటప్పుడే కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. యూరినరీ బ్లాడర్, మూత్రం సంచిలో కానీ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు కానీ ఉన్నాయి. సో సింపుల్ సిగరెట్ స్మోకింగ్కే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంక దానాలో ఇట్లాంటి వేస్ట్ మెటల్స్ చాలా ఉన్నాయంటే చాలా ప్రమాదం. సో పాలలో హెవీ మెటల్స్ ఉండడం వల్ల అవి మనం తీసుకున్నటువంటి వెంటనే అవి పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా బ్రెయిన్ పైన ఎఫెక్ట్ చూపించి నరాల వ్యవస్థ పైన ప్రభావం చూపి చిన్నపిల్లలకైతే భవిష్యత్తులో ఏకాగ్రత కావచ్చు, మెమరీ పవర్ లాంటివి లేకుండా దారికి తీసేటువంటి ప్రమాదం కూడా ఉంది. సో ఇలాంటివి కొంచెం ఆచితూచి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి పాలు ఎక్కడ పాలు కలుషితం అవుతున్నాయి, ఎక్కడి నుంచి మనం తీసుకున్నటువంటి పాలు వస్తున్నాయనే అంశాలకు సంబంధించి పేరెంట్స్ కావచ్చు, మా అంతా కూడా పబ్లిక్ కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఈ మిల్లర్ లాంటి మిల్క్స్ తీసుకుంటే బాగుంటుంది అనేది డాక్టర్స్ చెప్తున్నారు. సో ఈ మెదడుపై నరాలపై ప్రభావమే కాకుండా క్యాన్సర్స్, కిడ్నీలకు సంబంధించినటువంటి క్యాన్సర్ కావచ్చు, లేకపోతే జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి క్యాన్సర్, ఇవన్నీ కూడా ఓవరాల్గా ఇలాంటి మెటల్స్తో కూడినటువంటి ఆహారం కావచ్చు, పాలు కావచ్చు తీసుకుంటే బాడీ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా ఇది కొంచెం ఆచితూచి జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి ఫుడ్ ప్రోడక్ట్గా ఉంది అనేది డాక్టర్స్ తమ అభిప్రాయం చెప్తున్నటువంటి మాట. వీడియో జర్నలిస్ట్ హరికృష్ణతో ఎల్ఎందరెడ్డి, TV9 హైదరాబాద్.